హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్కీ బ్లాగ్స్ ఇన్ వైజాగ్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూస్తాం. ఫస్ట్ మనం చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి వాష్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నీట్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత జీరా పౌడర్ 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎవరెస్ట్ చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మనం చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం కర్రీస్లో వేసుకుంటాం కదా నార్మల్ చిల్లీ పౌడర్, అది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లెమన్, కట్ చేసి పెట్టుకున్న 1 లెమన్ జ్యూస్ ఇందులో పిండుకోవాలి. సీడ్స్ ఏమన్నా ఉంటే తీసుకోవాలి. ఇందులో లెమన్ సీడ్స్ తీసుకొని నీట్గా జ్యూస్ పిండుకోవాలి. నెక్స్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా లీవ్స్, ఇవన్నీ కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలి నీట్గా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చికెన్కి పట్టేటట్టు మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చికెన్ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మ్యాగ్నేట్ అవుతుంది చికెన్ అనేది. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత
నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే ఒక 1 అవర్ ఈ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని నెక్స్ట్ 1 అవర్ అయిన తర్వాత చికెన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలా చికెన్ పీస్ నీట్గా వేసుకుంటే డీప్ ఫ్రై బాగా అవుతుంది. చూసారా ఆయిల్ ఎలా బాగా హీట్ అయింది. చికెన్ వేయగానే బాగా చికెన్ ఫ్రై అవుతుంది. ఇలా విడివిడిగా పీసెస్ వేసుకుంటే పీసెస్ అనేవి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి. ఇలా డీప్ ఫ్రై అవుతుందో చికెన్ పకోడీ సో ఇలా డీప్ ఫ్రై అవుతుంది. చూసారా చికెన్ పకోడీ చికెన్ ఇప్పుడు మనం కొంచెం కలుపుకోవాలి. చికెన్ పీసెస్ని అటు ఇటు కలుపుకుంటే నీట్గా పీసెస్ అనేవి విడివిడిగా వస్తాయి. చికెన్ ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకూడదు. ఒక 15 మినిట్స్ అలా అయిన తర్వాత అప్పుడు మనం ఈ పీసెస్ని కలుపుకోవాలి. చాలా కలర్ఫుల్గా వస్తుంది వేడి వేడి చికెన్ పకోడా. చూడండి మంచి కలర్ వస్తుంది. చికెన్ బాగా డీప్ ఫ్రై అవుతుంది. మనం ఈ చికెన్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతుంది. పీసెస్ మంచి కలర్లో వస్తున్నాయి. చూసారా కలర్ఫుల్గా మంచిగా డీప్ ఫ్రై అయ్యాయి.
పీసెస్ అనేవి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై అయిన చికెన్ పీసెస్, చికెన్ పకోడీ చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. భలే కలర్ఫుల్గా ఉన్నాయండి చికెన్ పకోడీ. ఇప్పుడు దీన్ని ఈ డీప్ ఫ్రై అయిన చికెన్ పకోడీ నీట్గా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వీటిని నీట్గా తీసుకొని ఆయిల్ నుంచి ఆయిల్ అంతా పోయిన తర్వాత నీట్గా టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ పకోడీ. అలానే మిగతా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని కూడా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది చికెన్ పకోడీ. చూసారా కలర్ఫుల్ చికెన్ పకోడీ ఎంత బాగా వచ్చిందో. వేడి చికెన్ పకోడీ చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి వేడి చికెన్ పకోడీ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా చేసి మీ పిల్లలకు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చికెన్ పకోడీ ఎలా వచ్చిందో. మీకు కానీ ఈ చికెన్ పకోడీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.
మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ.